అప్పుడప్పుడు ఆయన అంటున్నాడు, ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదట. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు, నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. నేను ఈ లెక్క నా కోసం చేయలే, నా పదవి కోసం చేయలే. నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టలే. నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనవుతా. నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత తీసుకున్నా. ముఖ్యమంత్రిగా ఈరోజు కులగణన చేసిన అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే ఈరోజు ఈ లెక్కలు పక్కాగా చేసిన ఈ లెక్కలను తప్పు తీర్చాలంటే 5% లోపల మావాలని చూపిస్తా, 50% పైగా కుర్చీలని చూపిస్తాయా? మమ్మల్ని కూడా 30% లెక్కలు చూపిస్తుంది. దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము? ప్రతి మనిషికి పక్కా సమాచారాన్ని సేకరించినము. నాయకుడు ఇచ్చిన